ఇవన్నీ మీరు వాళ్ళకి పంపించిన స్టేట్మెంట్ అంటే హేమకాంత్ రెడ్డి ఎవిడెన్స్ అమౌంట్ ట్రాన్స్ఫర్ త్రూ బ్యాంక్ ఫ్రమ్ జిఎన్ఐ టు జిఎన్ఐ అంటే మీది గోకుల్నంద టు హేమకాంత్ రెడ్డి రిలేటివ్స్. అయితే ఏమైంది అసలు మీ ప్లాన్ ఏంది? ఆయన యాక్చువల్గా మీకు ఇంతకుముందు వీడియోస్ చూపిస్తున్న ఫోటోస్ చూపిస్తున్నాడు. ఈ ఫోటోస్ జస్ట్ మేము ముగ్గురు మాత్రమే ఉన్నాం. అవును, ఇక్కడ హేమకాంత్ రెడ్డి ఉంది కూడా క్రాప్ చేసి చూపిస్తున్నారు. సో ఇది ఫుల్ పిక్చర్, ఇది వచ్చేసి ఫుల్ పిక్చర్ ఇక్కడికే కట్ అయింది. సో హేమకాంత్ ఇంకోటి ఫార్చునర్ కార్ తీసుకునేటప్పుడు కూడా ఈయన ఉన్నాడు, బట్ ఈయన క్రాప్ చేసుకొని ఆ ఫోటో అనేది ఫుల్ ఫోటో చూపించట్లేదు. ఈయన ప్రతి ఫోటోలు ఎక్కడైతే ఉన్నాడో ఆ క్రాప్ చేసిన ఫోటోసే మీకు మీడియాకు చూపిస్తున్నారు. కాదు మధు, నువ్వే దీనిలో మెయిన్గా వినిపిస్తున్నది. ఏవన్ నువ్వే ఉన్నావు, అన్ని నువ్వే కనిపిస్తున్నావు. యాక్చువల్గా ఇప్పుడు మీ ప్లాన్ ఏంది అసలు? నువ్వు హేమకాంత్ రెడ్డి ఇంకెవరెవరో బండి రకరకాల పేర్లు చెప్తున్నారు మీరు. ఏంది మీ ప్లాన్? జనాలను మోసం చేద్దామనా సార్? ఏంది యాక్చువల్గా శుభచిత్ర ప్లాన్ వాళ్ళకి క్రియేట్ చేసింది హేమకాంత్ రెడ్డి, బండి శివకుమార్. నువ్వు కూడా దాని పార్ట్నరే కదా? నేను పార్ట్నర్ అనేది లేదు సార్. ఆల్రెడీ నేను జేఎన్ఐ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నా, ఎండీగా ఉన్నా. ఆల్రెడీ అలా నేను బిజినెస్ చేస్తూనే ఉన్నా. 2 years నుంచి బిజినెస్ చేసుకుంటూ వచ్చిన. కొంతవరకు నేను కూడా మా ఊళ్ళ దగ్గర ఎంత ఇచ్చింటావు హేమకాంత్ రెడ్డికి నువ్వు ఇప్పటి వరకు? నేను ఇప్పటి వరకు అయితే అకౌంట్ పరంగా కొట్టింది అయితే 8 నుంచి 10 CR వెయిట్ అమౌంట్ ఉంటుంది సార్. 10 కోట్లు. అట్లనే క్యాష్ పరంగా కూడా బ్లాక్ అమౌంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఎంత? 8 నుంచి 9 CR ఉంటుంది సార్. 20 కోట్లు. అవును, మొత్తం 20 కోట్లకే చెప్తున్నావు. అవును. మిగతా యాక్చువల్గా ఆయన కలెక్ట్ చేసింది 10 కోట్లు సార్. నేను పర్సనల్గా నా అమౌంట్ ఇచ్చింది 10 కోట్లు. నీ అమౌంట్ అంటే? నేను ఒకప్పుడు బిజినెస్ చేసినప్పుడు నా పర్సనల్గా నా దగ్గర నుంచి తీసుకుపోయింది సార్. నా దగ్గర పర్సనల్గా అమౌంట్ తీసుకుపోయిండు. ఆ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. ఆయన బినామీ లేకుండా నేను కొట్టింది, క్యాష్ పరంగా నేను ఇచ్చింది, ఆ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. అది శుభచిత్ర కంపెనీ యాక్చువల్గా కొట్టింది చూపిస్తారు కానీ నేను కొట్టింది చూపిస్తలేదు సార్. వాళ్ళు ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. మీరు ఇప్పటిదాకా ఎందుకు కేసు పెట్టలేదు హేమకాంత్ రెడ్డి? మరి ఎందుకు పెట్టలేదు సార్? నాకు వచ్చే అమౌంట్ ఇస్తాడో మళ్ళీ ఇయ్యడేమో అని భయంతో పెట్టలేదు సార్ కేసు. నాకు వచ్చే అమౌంట్ ఎప్పుడు నేను కేసు ఇస్తాను. యాక్చువల్లీ నేను జైలు పోయినప్పుడు కూడా ఆయన పేరు బాలాజీ కేసు జైలు పోయినప్పుడు, ఆ కేసులో నేను జైలు పోయినా కూడా ఆయన పేరుని బయట తీసుకురాకుండా నా పైసలు ఈరోజు కాబట్టి రేపైనా ఇస్తాడని నమ్మకంతో ఉంది సార్. మా గురువు కావడిగా నేను వాళ్ళ శిష్యుని కావడిగా ఏదో ఒక రోజు మోసం చేయడు. నేను తీసుకొచ్చి నమ్మకం మీద తీసుకొచ్చిన అమౌంట్ ఆయనకి ఇచ్చిన. కానీ బాధితులందరూ కూడా నీ పేరే చెప్తున్నారు, మీ కంపెనీ పేరే చెప్తున్నారు సార్. ఎక్కడైనా యాక్చువల్గా ఇప్పుడు బాధితులు ఎవరో నిన్న వచ్చిన వాళ్ళు పంజాగుట్ట పిఎస్ కాడ తీసుకొచ్చింది, సుబ్బు తీసుకొచ్చింది కదా, ఈయన కూడా ఉన్నాడు. మరి బాధితులు కూడా అక్కడే ఉన్నారు కదా సార్. అసలు బాధితులు మీకు నేను చూపించాలి సార్. వాళ్ళు కాదా బాధితులు? వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు సార్. వాళ్ళు ఆయనతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు